సూపర్ డూపర్ అని అయితే నేనైతే చెప్పానన్న. సినిమా యావరేజ్. మొత్తం అలా వైకుంఠపురం అది ఇది అన్నీ కలిపి కొట్టినట్టుంది. మహేష్ బాబు అదేంది మడత పెట్టి ఆ సాంగ్ కోసం చూడవచ్చు అంతే. కుర్చీ మడత పెట్టి అనే సాంగ్ కోసం చూడవచ్చు. హనుమాన్ బెటర్గా ఉంది, ఇదైతే అంత లేదన్న. ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాల మీద ఆధారపడి ఉంటాయి. అవి బాగున్నాయి అనుకో ఇది తుస్సు, అవి కూడా అట్ట ఉంటే ఇది నడిచిపోతుంది. ఎందుకంటే మహేష్ బాబు కాబట్టి చల్తా. ఇంకా శ్రీలీల మొత్తం ఇంకా డ్యాన్స్ చెప్పకూడదు, ఇక చించేసి. త్రివిక్రమ్ మార్క్ కనబడుతుంది. సినిమా అంతా అదే సీరియల్, మొత్తం సీరియలే బచ్కా అన్నట్టు అయిపోయింది. అది ఇంకా బెటర్గా తీయాల్సింది. మరి అన్ని సినిమాలు కలిపి తీసినట్టున్నారు. నెక్స్ట్ టైం బెటర్ లక్ త్రివిక్రమ్ గారు. ఏం లేదు రేసు, మన ఇది తాబేల్లాగా పరిగెడుతుంది మెల్లగా. కుందే ఇంకా వేరే వస్తున్నాయి ఇప్పుడు. ఆ సినిమా అవి బాగుంటే ఇంకా ఇది అంతే అన్న. కాకపోతే మహేష్ బాబు కోసం చూస్తారు. ఇది ఫెస్టివల్ సీజన్ కాబట్టి కలెక్షన్ వస్తుందని అనుకుంటున్నాను. చూసా, అది 100% దీనికంటే బెటర్గా ఉంది. అదే కదా, ఏమో మరి సినిమాలు చూసి ఏమన్నా పెంచే వాళ్ళు ఉంటే పెంచుతారేమో, చూద్దాం. మరి వెయిట్ చేస్తాం. అదే కదన్నా, అవి బాగుంటాయని అనుకుంటున్నాం. మరి ఇంకా దాన్ని బట్టి నాగార్జున ఇట్టు కొడతాడేమో అని అనుకుంటున్నాం. వెంకటేష్ కూడా గ్యాప్ తర్వాత వచ్చాడు, ఫ్యామిలీ స్టార్ ఆయన. 100% సంక్రాంతి బర్దీలో 3 ఉన్నారు, మరి ఎవరైనా తెలియదు. ఆల్రెడీ 2 తెలిసిపోయారు, ఇంకా ఇద్దరు ఉన్నారు కదా. ఓకే, ఏది బెటర్ లక్ అన్నది మనకు తెలియదు. ఈ సినిమా అయితే అంతే. దేనివల్ల డిసప్పాయింట్ అయ్యారా? ఆయన యాక్చువల్గా మూవీస్ అంటే ఏంటంటే మాటలు చాలా బాగుంటాయి, లాజిక్గా చాలా బాగుంటాయి. కాకపోతే ఏంటంటే ఇందులో సెకండ్ హాఫ్లో ఉన్నాయి, ఫస్ట్ హాఫ్లో లేవు. సాంగ్స్ ఆయన మహేష్ బాబు డ్యాన్స్ చేయడం చాలా బాగా నచ్చింది. లాస్ట్ టైం అప్పుడెప్పుడో వేశారు సర్లేరు నీకెవరు దాంతో పోలిస్తే ఇది చాలా క్లాసికల్గా అండ్ ఎక్కువగా డ్యాన్స్ చేశారు. డ్యాన్స్ మాస్టర్ కూడా బాగా సపోర్ట్ చేశారు. ఇంకొకటి ఏంటంటే సాంగ్స్ మ్యూజిక్ బాగుంది. బీజిఎం వచ్చేసి లైట్గా తగ్గింది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తగ్గింది. ఓవరాల్గా అయితే స్టోరీ మాత్రం గుంటూరు కంటే మిర్చి కంటే ఎక్కువ కారంగా ఉంది. ఫస్ట్ టీజర్ వదిలేదు తెలుసుగా, మాస్ స్ట్రైక్ అని. లిటరల్లీ అది 3 hours ప్లే చేసినా చూసుంటా. ఏం లేదు మూవీలో. ఎగ్జాక్ట్లీ ఏం చెప్పాలంటే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, బాబు టైమింగ్, డ్యాన్స్ తప్ప ఏం లేదు బ్రో. రొటీన్ బ్రో. గురూజీ అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్, కంటెంట్ ఉంటుంది, ఏమీ లేదు బ్రో. పిక్చర్ మహేష్ బాబు ఫ్యాన్. 4 రోజులు నిద్ర లేదు, ఎప్పుడెప్పుడు అవుతుందని. ఇంకా నిద్ర లేదు. హనుమాన్ ఓన్లీ బాబు కోసం చూడొచ్చు అన్న, 2-3 సార్లు చూడొచ్చు బాబు కోసం. అయితే ఆ త్రివిక్రమ్ అసలు ఆయన దండం పెట్టాలి. అసలు ఇంతకుముందు సినిమాలు ఆయన చేశాడన్న డౌట్ అయితే వస్తుంది అందరికీ. కానీ బీజిఎం కూడా అసలు ఏదో కొడుతున్నాడు తప్ప అంత గొప్పగా బీజిఎం కూడా ఏం లేదు. సాంగ్స్ అసలు 2-3 సాంగ్స్ అది కూడా బాబు వల్ల బాగున్నాయి తప్ప ఆ సాంగ్స్ అయితే అసలు కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. ఇంకా డైలాగ్స్ అంటే ఏదో 1-2 దగ్గర పాత త్రివిక్రమ్ కనిపించాడు తప్ప ఎక్కడ కూడా అంత త్రివిక్రమ్ ఏం కనిపించలేదు. ఆ మ్యాజిక్ అయితే రాలేదు అతనిది. ఇది మ్యాజిక్ అయితే రిపీట్ అవ్వలేదు. ఒక పాజిటివ్ ఏంటంటే ఇంకో అజ్ఞాతవాస్ కాలేదు అంతే. అంతకు మించి ఇంకా చెప్పుకోవడానికి బాబు తప్ప ఇంకే ఒక్క పాజిటివ్ కూడా సినిమాలో లేదు అంతే. సంక్రాంతి అంటే హనుమాన్ బాగుంది కాబట్టి మేబీ దానికి ఆడియన్స్ ఎక్కువ వెళ్తారనుకుంటున్నాం. మరీ రిపీటెడ్ ఆడియన్స్ వచ్చేంత కంటెంట్ అయితే ఏం లేదు. జస్ట్ 1 time వాచ్, అది కూడా బాబు కోసం అంతే. బాబు తప్ప ఇంకేం లేదు. కామెడీ ఏం లేదు, సెంటిమెంట్స్ కూడా అంత వర్కౌట్ అయ్యే రేంజ్లో అయితే ఏం లేవు అన్న. చాలా అంటే చాలా బాగుంది గుంటూరు కారం. ఆ టైటిల్కి తగ్గట్టుగా మహేష్ బాబు అసలు యాక్టింగ్ కానీ ఆ డైలాగ్ లేని ఊర మాసు ఘాటే. ఆ ఘాట్ ఏంటి సినిమాలో చూపించాడు భయ్య మాకు. మామూలుగా లేదు. డ్యాన్స్ అయితే హీరోయిన్ బాగా చేసింది. హీరో కంటే హీరోయిన్ భయంకరం ఆ డ్యాన్సు. హీరో వెనక్కి వెళ్తూ ఉంటాడు, హీరోయిన్ వెనక ఇలా స్టెప్ వేసుకుని ముందుకు వెళ్తూ ఉంటుంది, ఇలా అంటది. అది మాత్రం మైండ్ బ్లోయింగ్. కుర్చీ సాంగ్కి అయితే కుర్చీలో మేము డ్యాన్స్ చేసాం, అంత ఊపు వచ్చింది మాకు, మామూలుగా కాదు. హీరో మెయిన్ విలన్ ఎవరైతే ఉన్నాడో ఆయన అటుకెళ్ళి పచ్చిమిరకాయ బజ్జీలు వేసుకుంటాడు. ఆ బజ్జీ మహేష్ బాబు తింటాడు. అక్కడైతే పోక్రీ వచ్చారా అని డైలాగ్ లేదన్న, చాలా బాగుంది. నేనైతే ఎంజాయ్ చేశాను బాగా. సినిమా ఓవర్లుగా ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా కూడా ఫుల్గా ఎంజాయ్ చేశాను. లేదన్న, అసలు అక్కడ అమ్మ సెంటిమెంట్ ఉంది. ఎట్లా అంటే అమ్మ మహేష్ బాబుతో ఎందుకు మాట్లాడతలేదు అన్నదే సినిమా మొత్తం కూడా.
చివరికి మాట్లాడిద్ది. కానీ కంటెంట్ బాగుంది, చాలా స్టోరీ కొత్తగా ఉంది. అందులో పాటలు, కొన్ని పాటలు వస్తాయి మన ఫోన్లో, పాత పాటలు అన్నీ వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో. ఆ సీన్లు బట్టి వస్తూ ఉంటాయి. డ్యాన్స్లు వేస్తారు, మందు తాగుతారు, అవి వేరే లెవెల్ అసలు. చాలా ఈ మూవీలో చూడలేకపోయినాము అని చెప్పి డైరెక్షన్ కూడా అంతా లేదన్నా, లేదు. మహేష్ బాబు అయితే ఇది ఒక కొత్తగా చేశాడు. దీంట్లో చేసిన సినిమాల్లో మరొక పోకిరి అనిపించింది నాకు ఇది. ఈ మూవీ మరొక పోకిరి అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది ఓవరాల్గా. మూవీ అంతా లాగుందని చెప్తున్నారు. ఫస్ట్ హాఫ్ కొంచెం అన్న ఒక 2 నిమిషాలు అంతే. మహేష్ బాబు ఇంకా ఎంట్రీ అయిన కాడి నుంచి ఆ ఫైట్లు అవి అబ్బో ఊత కోత. ఇంకా కుర్చీ డైలాగ్ ఒకసారి చెప్పాలంటే, కుర్చీ డైలాగ్ వద్దన్న, భూతం మళ్ళీ రోల్ చేస్తారు ఎందుకన్నా. కుర్చీ మడత పెట్టి అన్న సాంగ్కి నిజంగా థియేటర్లో మేము కుర్చీలో మేము డ్యాన్సులు వేసాం, అంత ఊపు వచ్చింది. అది ఓవరాల్గా సినిమా అయితే సూపర్ ఉంది. రేటింగ్ 9 ఇస్తానన్నా. 9కి 9 ఇస్తా. 9 ఇస్తా. ఓకేనా? జై బాబు, జై మహేష్ బాబు, అంతే. ఒకసారి మూవీ చూసి మాట్లాడమని చెప్పండి ఎవరినైనా. మూవీ అయితే చాలా బాగుంది, అలాగే వస్తుంది. ఫస్ట్ మూవీ అంటేనే ఫస్ట్ నెగిటివ్ టాక్ వచ్చి తర్వాత రికార్డులు వేస్తాయి, మీకు తెలుసు ఆ విషయం. సినిమా బాగుంది, ఒకసారి చూసి మాట్లాడండి. కన్ఫామ్గా ఉంటుంది. శ్రీలీల డ్యాన్స్, యాక్టింగ్, కొన్ని సీన్స్ అయితే అసలు హైలైట్ ఉన్నాయన్న. ఇక త్రివిక్రమ్ మార్క్ అయితే పక్కా కనిపిస్తుంది సినిమాలో. ఎందుకంటే త్రివిక్రమ్ అంటేనే ఎమోషన్స్ క్యారీ చేయడము. మదర్ సెంటిమెంట్ ఉంది మూవీలో. ఇప్పుడున్న రాజకీయాలు ఎలా ఉన్నాయో దాని గురించి చాలా బాగా చూపించిండు. కానీ మహేష్ బాబు మాత్రం ఎరగదీసేసిండు అన్న. త్రివిక్రమ్ మార్క్ మొత్తం త్రివిక్రమ్. మహేష్ బాబు ఈజ్ ఏ బెస్ట్. మహేష్ బాబు ఈజ్ మహేష్ బాబు, బాబులకే బాబు మహేష్ బాబు. ఎవరన్నా? ఏం లేదన్న, ఫ్యాన్స్ డిసప్పాయింట్ కావడానికి ఏం లేదు. త్రివిక్రమ్ సినిమాలు అలానే ఉంటాయి అన్న. త్రివిక్రమ్ మూవీ ఇలానే ఉంటది. మహేష్ బాబు యాక్టింగ్ ఇరగదీశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు చెప్పనక్కర్లేదన్న. ఎందుకంటే ఎమోషన్ సీన్స్ ఉన్నప్పుడు అలానే ఉంటుంది మూవీ, దానికి మనం ఏం చేయలేం. సో ఖచ్చితంగా ఆయనకి నిజంగా దండం. అస్సలు లేదు. మహేష్ బాబు పంచ్ డైలాగ్స్ అయితే అసలు మామూలుగా లేదు. ఆ శ్రీలీల డైలాగ్స్ కానీ, మహేష్ బాబు పంచ్ డైలాగ్స్ కానీ, శ్రీలీల ఎనర్జీ కానీ అసలు ఎక్సలెంట్గా ఉంది. సినిమా అయితే ఖచ్చితంగా పండగ బరిలో సెకండ్ బ్లాక్ బస్టర్. ఫస్ట్ బ్లాక్ బస్టర్ హనుమాన్ అయితే, సెకండ్ బ్లాక్ బస్టర్ ఇదే 100%. అసలు ఒక పక్కా మాస్ సినిమా. మాస్ వాళ్ళందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు 100%. ఇది మహేష్ బాబు ఫ్యాన్స్కి ఒక పండగ.